నమస్కారం, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని, ధ్వజస్తంభాన్ని మొక్కిన అనంతరం మూల విరాట్ను దర్శించుకున్న మోదీ. ప్రధాని రాక సందర్భంగా తిరుమలలో ఆంక్షలు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం. దీపోత్సవ కాంతుల్లో దేదీప్యమానంగా మారిన రాజగోపురం ప్రాంగణం. నేటి నుండి మరలా పునఃప్రారంభమైన టీడీపీ యువనేత లోకేష్ యువగళం. మళ్లీ పాదయాత్రలోకి దిగడంతో టీడీపీ శ్రేణుల్లో నెలకొన్న ఉత్సాహం. యువతకు ఉద్యోగాలు రావాలంటే తెలంగాణలో బీఆర్ఎస్ పోవాల్సిందేనన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బీఆర్ఎస్ పతనానికి కుకట్పల్లి నుంచే మొదటి అడుగు పడాలని వెల్లడి. పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు ఘాటు విమర్శలు. పవన్ గడ్డం పెరిగినా, ఫ్లైట్ క్యాన్సిల్ అయినా జగనే బాధ్యత అంటూ ప్రశ్న. ప్రధాని మోదీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయ ద్వారం వద్దకు చేరుకున్న ప్రధానికి టీటీడీ చైర్మన్ భూమున కరుణాకర్ రెడ్డి, ఆలయ ఈవో ధర్మారెడ్డి, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ప్రధాని మోదీకి అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత టీటీడీ చైర్మన్ ఈవో శ్రీవారి పట్టువస్త్రంతో ప్రధానిని సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు. చివరగా ఆలయ అధికారులు ప్రధానికి శ్రీవారి చిత్రపటం, క్యాలెండర్, డైరీ అందించారు. మోదీ ప్రధాని హోదాలో శ్రీవారిని దర్శించుకోవటం ఇది 4వసారి. శ్రీవారి దర్శనం ముగిసిన తర్వాత తిరుపతి విమానాశ్రయానికి చేరుకొని హైదరాబాద్ వెళ్లనున్నారు. అక్కడ జరగబోయే ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొననున్నారు. పవిత్ర కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని బెజవాడ ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన కోటి దీపోత్సవ సంబరం అంబరాన్ని తాకింది. జగన్మాత దుర్గమ్మకు పంచహారతులు ఇచ్చిన అనంతరం రాజగోపురం ప్రాంగణంలో కోటి దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. దీపోత్సవ కాంతుల్లో రాజగోపురం ప్రాంగణం దేదీప్యమానంతో వెలుగొందింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి ప్రపత్తులతో కోటి దీపాలను వెలిగించారు. కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో విశిష్టత ఉంది. దీపం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. కార్తీక మాసంలో దీపం వెలిగించడం వలన జీవితంలో వెలుగులు నిండడమే కాకుండా జ్ఞానోదయం కలుగుతుందని భక్తుల విశ్వాసం. లోక కళ్యాణార్థం దీపోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ సన్నిధిలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని భక్తి ప్రవత్తులతో నిర్వహించారు. రాజగోపురం ప్రాంగణంలో చేపట్టిన దీపోత్సవ కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అఖండ జ్యోతిని వెలిగించి దీపోత్సవాన్ని ప్రారంభించారు. ఇంద్రకీలాద్రి దీపకాంతులతో మెరిసింది. జగన్మాత దుర్గమ్మ, మల్లేశ్వర స్వామివార్లకు నిర్వహించిన ప్రత్యేక అభిషేకాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసింది. ఈ సందర్భంగా జ్వాలాతోరణం కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ సిబ్బందితో కలిసి జ్వాలాతోరణం కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి కొట్టు తన భక్తి ప్రవత్తులు చాటుకున్నారు. అనంతరం మంత్రి కొట్టు మాట్లాడుతూ కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమన్నారు. అమ్మవారి ఆశీస్సులతో కోటి దీపోత్సవం, జ్వాలాతోరణం కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించిందని తెలియజేశారు. వందలాది మంది మహిళలు భక్తి శ్రద్ధలతో దీపం వెలిగించడం మంచి పరిణామమన్నారు. శివనామస్మరణల మధ్య దివ్య కాంతులతో దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్తీక పౌర్ణమి పర్వదిన సందర్భంగా ఈ రోజున పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రిపై
వేయించేసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారు మల్లేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో వేలాది మంది సువాసినులు ఈ కార్తీక పౌర్ణమి రోజున మరి ఆవు నెయ్యితోటి దీపం పెడితే ఎంతో పుణ్యం కలుగుతుంది, సౌభాగ్యాన్ని నిలబడుతుంది. వాళ్ళ యొక్క ఇంటిని పాది సుఖ సంతోషాలతో ఉంటారని ఉదయం నుంచి కూడా ఉపవాసాలుండి ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధతో నిర్వహించారు. వారందరికీ కూడా అమ్మవారు కోరిన కోరికలు, స్వామివారు అడిగిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తారు. అలాగే ఈ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని మనకున్న స్థలాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తులు పర్వదినాల్లో ఎక్కువ మంది వస్తారు కాబట్టి దీనికి తగిన ఏర్పాట్లు చేయాలని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయించి ఇక్కడి నుంచి ఒక మహామండపానికి ముందున్న స్థలంలో 2 ఫ్లోర్లు అన్నానికి సంబంధించి అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ఒకేసారి 2500 మంది ప్రసాదం స్వీకరించేలాగా, అలాగే మనకి ఏదైతే అమ్మవారికి ఆగ్నేయంగా ఉన్న స్థలంలో గోశాలకు పక్కన ప్రసాదం పోటు 4 అంతస్తుల భవనంలో ఏర్పాటు చేయబడుతున్నాం. ఆ పక్కన ఇమ్యూనిటీ సెంటర్ని కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. అలాగే దుర్గానగర్ ఎంట్రన్స్ నుంచి ఒక ఫ్లైఓవర్ 10 మీటర్ల విడ్త్ తోటి ఒక ఫ్లైఓవర్ని ఏర్పాటు చేసి ఫ్రీగా భక్తులు ఆ ఫ్లైఓవర్లో అన్ని ఎమ్యూనిటీస్ తోటి ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ఆ క్యూ లైన్లో వచ్చి ఈ అన్నప్రసాద భవనం పైన 2 అంతస్తుల భవనం పైన రెస్ట్ అవుతారు. అక్కడికి వచ్చి అక్కడి నుంచి అమ్మవారి ఆలయానికి మెట్ల రూపంలో కూడా ఏర్పాటు చేస్తున్నాం. మెట్ల రూపంలో వెళ్ళేవాళ్ళు మెట్ల రూపంలో ఎక్కుతారు. మిగిలిన వాళ్ళు ర్యాంప్ ద్వారా ఈ మహామండపాన్ని ఆనుకుని ఒక ఎక్స్టెన్షన్ క్యూ లైన్ ఫార్మ్ చేస్తున్నాం, ఇంకొక బిల్డింగ్ని. కార్తీక మాసం 2వ సోమవారం కావడంతో శైవక్షేత్రాలు భక్తులతో రద్దీగా మారాయి. నగరంలోని పలు శివాలయాలలో వేకువజాము నుంచే భక్తులతో కిటకిటలాడాయి. నదీ స్నానం ఆచరించిన భక్తజ్ఞానం స్నానఘాట్లో దీపారాధన అనంతరం శివాలయాలకు వెళ్లి మహాదేవుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. విజయవాడ నగరం కార్తీక పౌర్ణమి శోభను సంతరించుకుంది. నగర వ్యాప్తంగా శివాలయాల్లో వేకువజాము నుంచే భక్తులు పోటెత్తారు. శివనామస్మరణలతో ఆలయాలను హోరెత్తిస్తున్నారు. ప్రత్యేక అభిషేకాలు, పూజలతో తమ ఇష్టదైవాన్ని కొలుస్తున్నారు. కృష్ణానదిలో కార్తీక పౌర్ణమి పుణ్య స్నానాలను ఆచరించి కార్తీక దీపారాధనలు చేస్తున్నారు. పవిత్ర కార్తీక మాసం 2వ సోమవారం నగరంలోని శైవ క్షేత్రాలు కృష్ణానదిలో స్నానమాచరించిన భక్తజనం దుర్గమ్మ సన్నిధిలోని శ్రీ మల్లికార్జున స్వామివారి దేవస్థానం, పాత శివాలయాల్లో దీపారాధన కార్యక్రమాలు నిర్వహించారు. 2వ సోమవారం కావడంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా ఆయా దేవాలయాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ఇక స్వామివారి సన్నిధానంలో రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారిని అర్చించిన భక్తజనానికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు కార్తీక సోమవారం పౌర్ణమి సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు స్వామివారికి ప్రాతకాలం నుంచి మహాన్యాసపూర్వక పంచామృత అభిషేక కార్యక్రమాలతో ప్రారంభమయ్యి భక్తులు తీసుకొస్తున్నటువంటి పంచామృత ద్రవ్యాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా తెల్లవారుజామున 3 గంటల నుంచి పవిత్ర కృష్ణానదీ తీరంన స్నానమాచరించి స్వామివారిని దర్శించుకోవడానికి ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో సమయం వెచ్చించి స్వామివారికి కేటాయిస్తున్నారు. అలాగే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు దేవస్థానం సిబ్బంది ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులు దీపారాధనలు చేసుకోవడానికి, అలాగే దీపదానములు అవి ఏర్పాటు చేసుకోవడానికి కూడా ప్రత్యేక స్థలములు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు పౌర్ణమి సందర్భంగా శివదీక్షాపరులు సుమారుగా 250 నుంచి 300 మంది శివదీక్ష తీసుకోవడం జరిగింది. స్వామివారికి సాయంత్రం 6 గంటల 30 నిమిషాల వరకు అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత స్వామివారికి పల్లకీ సేవా కార్యక్రమం, పంచహారతులు, చతుర్వేద స్వస్తి ఉంటుంది. అలాగే మధ్యాహ్నం స్వామివారికి మహాలింగార్చన కార్యక్రమం కూడా
అభిషేక్ పండిట్ గారిచే ఎంతో ఘనంగా జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క దేవాలయంలో అమ్మవారికి కూడా ఎంతో విశేషంగా 30 రోజులు 30 అలంకారాలు చేయడం కూడా ఎంతో విశేషం. కార్తీక మాసము సోమవారము మరియు ఈ పౌర్ణమి అవడం వల్ల భక్తులు తెల్లవారుజాము 2 గంటల నుంచి కూడా నదీ స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనానికి విరివిగా పోటెత్తారు. వారికి ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా స్వామివారికి సేవాదళములు అలాగే ఆఫీస్ స్టాఫ్ ఇంకా సిబ్బంది వారందరూ కూడా చాలా జాగ్రత్తగా, మరి ముఖ్యంగా పోలీసు వారి సిబ్బంది కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళేదారు ఒకటి వచ్చేదారు ఒకటి పెట్టి అలాగే 3 క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశామండి. ఆ ప్రకారంగా ఆ క్యూ లైన్లో జాగ్రత్తగా వెళ్ళేలాగా చూసాము. దీపాలు వెలిగించినప్పుడు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వీపర్స్ను కూడా ఎక్కువ మందిని పెట్టి ఉంచాము. నిరుద్యోగులు యువతకు ఉద్యోగాలు రావాలంటే రాష్ట్రంలో అవినీతి బీఆర్ఎస్ పాలన పోవాల్సిందేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పతనానికి కుకట్పల్లి నుంచే మొదటి అడుగు పడాలన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావం తనకు పునర్జన్మనిచ్చిన తెలంగాణలో జరిగిందని తెలిపారు. కుకట్పల్లిలో బీజేపీ జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు పవన్ కళ్యాణ్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ డబుల్ ఇంజన్ సర్కారుతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. తనకు స్ఫూర్తినిచ్చిన తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ యువత కోరుకున్నది రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని, కానీ ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రంలో అవినీతి కోరుకున్నది రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని, కానీ ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రంలో అవినీతి పాలనలో ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. నిరుద్యోగులు యువతకు కష్టాల్లో తోడుగా ఉంటానని మాట ఇచ్చారు. ఉత్తరాంధ్రకు చెందిన 26 బీసీ కులాలను బీసీ జాబితా నుంచి తీసేశారని, బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 26 కులాలను బీసీ జాబితాలో చేరుస్తామన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్తామన్నారు. పాలనలో ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీతో కలిసి ఈరోజు సంయుక్తంగా అన్ని స్థానాల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి ఈరోజు జనసేన ప్రయాణం చేస్తా ఉంది. ఏ మూలకెళ్ళినా తెలంగాణ, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా, ఎక్కడికి పోయినా జనసేన అభిమానులు, జనసేన ఆలోచన విధానానికి ఆకట్టుకునే అఖండమైన ప్రజలు అందరూ ముచ్చటగా ఈ రోజున భారతీయ జనతా పార్టీలో కలిసి వెళ్తూ ఉన్నారు. తెలంగాణ యువత ఏ సమస్య వచ్చినా నువ్వు మాట్లాడంటే నేను సంయమనం పాటించాను. ఎందుకంటే తెలంగాణ 1200 మంది పైచిలుకు యువత బలిదానాల మీద వచ్చింది. ఆ బలిదానాలు చూస్తా ఉంటే నాకు ఒకటే గుర్తొస్తుంది. సంవత్సరానికి ఏ సంపద విడిచిపెట్టాం, రక్తము, కన్నీరు తప్ప, పాదలు, గాయాలు, వేదనలు తప్ప, తెలంగాణ యువత కోరుకుంది ఒకటి, మన తెలంగాణ రాష్ట్రం వస్తే, మా తెలంగాణ రాష్ట్రం వస్తే అవినీతికి ఉండదు, ఉద్యోగాలకి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. దృష్టికి ఉన్న టీచర్ ఉద్యోగాలకు కానీ, కొన్ని పోలీసు ఉద్యోగాలకు కానీ టీచర్గా పనిచేస్తూ పవన్ కళ్యాణ్ విశాఖలో 50,000 చెక్కు ఇచ్చి జగన్ను దూషించడం మొదలుపెట్టారని మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ గడ్డం పెరిగినా, ఫ్లైట్ లేట్ అయినా సీఎం జగన్ కారణమంటాడని ఎద్దేవా చేశారు. ఈ మేరకు అంబటి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి, పవన్ బీజేపీకి ఏంటయ్యా మీ నీచ రాజకీయాలంటూ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. మనోహర్ ఇచ్చిన స్లిప్పుల్లో భాష పవన్ మాట్లాడతాడని ఆయన ఎద్దేవా చేశారు. పవన్కు ఈ రాష్ట్రానికి ఏంటయ్యా సంబంధం? నీకు సొంతూరు, ఇల్లు, ఓటు ఇక్కడ లేవన్నారు. పవన్ నువ్వు ఎక్కడ పోటీ చేస్తావో నీకు తెలియదన్నారు. పవన్ సామాజిక వర్గాన్ని చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టి చంద్రబాబును గెలిపించాలని తయారయ్యావని ఆయన అన్నారు. చంద్రబాబుకు నీ సామాజిక వర్గాన్ని తాకట్టు పెట్టావు అంటూ విమర్శలు గుప్పించారు. బానిసగా ఉంటూ చెగువేరా అని ఎలా అంటావు? బానిసగా ఉంటూ చంద్రబాబు, లోకేష్ పల్లకి మోస్తున్నావంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు. ఒకరి పల్లికీలు మోసే వ్యక్తులను ఆ సామాజిక వర్గం నాయకుడిగా గుర్తించదన్నారు. మోసపోవడానికి ఆ సామాజిక వర్గం సిద్ధంగా లేదన్నారు. ఇన్కమ్ ట్యాక్స్లో ఆయన సొమ్ము ఏంటో పవన్ నిరూపించాలన్నారు. రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత పిల్ల పవన్కు ఉందా అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ఆగిపోయిన హాస్యకథ చిత్రం రేపటి నుంచి మరలా మొదలవుతుందన్నారు. అసలు పుత్రుడు చేసే కామెడీ రేపటి నుంచి మీరు చూడవచ్చన్నారు. తెలంగాణ రాజకీయాల ప్రభావం ఏపీపై ఉండదన్నారు. ఎక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా మాతో సత్సంబంధాలే ఉంటాయన్నారు. వారాహికి తెలంగాణలో లైసెన్స్ లేదనుకుంటా. చంద్రబాబు చెబితే చేసిన వారాహి కనుక ఆయన డైరెక్షన్లోనే వెళ్తుందన్నారు. ఈ నెల 19వ తారీఖున విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో దురదృష్టవశాత్తు ఒక దుర్ఘటన, అగ్ని ప్రమాదంలో మత్స్యకారుల బోట్లు దగ్ధమైపోయాయి, ఆహుతైపోయాయి. సుమారుగా 30 బోట్లు పూర్తిగా ఆహుతైపోయాయి. సుమారుగా 19 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పీడ్గా స్పందించడంతో పాటు ఎవరైతే అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయారో వారిని ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో వారికి ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం జరిగింది. అది కూడా బోటు విలువలో 80% ఇవ్వాలని భావించి తక్షణమే వితౌట్ డిలే 19వ తారీఖున అగ్ని ప్రమాదం జరిగి బోట్లు దగ్ధమైపోతే వెంటనే ఎన్యూమరేట్ చేసి చాలా స్పీడ్గా 3 రోజుల్లోనే వారందరికీ చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేశారు. సుమారుగా 7,11,00,00,000 రూపాయల చెక్కులు, ఒక్కొక్క బోటు విలువలో 80% చొప్పున 15 ఇచ్చిన వాళ్ళకి 15 ఇచ్చారు, 30 ఇచ్చిన వాళ్ళకి 30 ఇచ్చారు, 5 ఇచ్చిన వారికి 5 ఇచ్చారు. ఈ రకంగా ఎన్యూమరేట్ చేసి వారందరికీ కూడా చెక్కులు ఇచ్చి ఆదుకున్నటువంటి ప్రభుత్వం, మనసున్నటువంటి ప్రభుత్వం. టీడీపీ యువనేత నారా లోకేష్ తన యువగలం పాదయాత్రను నేటి నుండి తిరిగి పునఃప్రారంభించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 10న చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన లోకేష్ ఇవాళ గతంలో ఆపిన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పొదలాడ నుంచే తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులతో కలిసి పాదయాత్ర కొనసాగిస్తున్నారు. లోకేష్ మళ్లీ పాదయాత్రలోకి దిగడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తుంది. గతంలో యువగలం పాదయాత్రకు ప్రకటించిన షెడ్యూల్తో పాటు ఈసారి రూట్ కూడా మారింది. 2019 సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి యువతీ యువకులకి చంద్రబాబు నాయుడు పరిపాలన ఒక స్వర్ణ యుగమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో యువతకి ఉద్యోగ అవకాశాలు గాని, ఉపాధి అవకాశాలు గాని, పరిశ్రమలు గాని 5 సంవత్సరాల్లో తీసుకొచ్చి యువతకి అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి నాయకుడు మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అటువంటి యువత 2019 సంవత్సరంలో మోసపోయారు. ఒక అబద్ధాల కోరు 16 మాసాలు జైల్లో ఉండి మన డబ్బు 1,00,000 కోట్లు దోచుకున్నటువంటి ఒక దొంగని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. 4.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని నాశనం చేశాడు. రాష్ట్ర ప్రతిష్టని దేశంలో, ప్రపంచంలో చిన్నాభిన్నం చేశాడు. జేహో విజయవాడ రెసిడెంట్స్ హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకులు 12 సంవత్సరాలుగా పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమని ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. మానవ సేవయే మాధవ సేవగా భావిస్తూ వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి పాదాచారుల దాహర్తి తీర్చడంతో పాటు చలికాలంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం వంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలంటూ జేహో విజయవాడ రెసిడెంట్స్ హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకులను కోరారు. విజయవాడ ఏలూరు రోడ్ అరండల్పేటలో జైహో విజయవాడ రెసిడెంట్స్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు, నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి నాడు మానవ సేవయే మాధవ సేవగా భావిస్తూ జయహో విజయవాడ రెసిడెంట్స్ హెల్పింగ్ హ్యాండ్స్ క్రమం తప్పకుండా ప్రతి ఏడాది సేవా కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమన్నారు. స్నేహితులు, మిత్రులు అందిస్తున్న సహాయ సహకారాలతో హెల్పింగ్ హ్యాండ్స్గా ఏర్పడి తమ వంతుగా సమాజ హితం కోరుతూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలంటూ ఆకాంక్షను వ్యక్తం చేశారు. చలి పెరుగుతున్న క్రమంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. విజయవాడ నగరంలో
సేవ చేసేటువంటి అనేక సంస్థలు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా లాభాపేక్షని ఆశించకుండా జయహో విజయవాడ హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటి పేరు మీద వెంకటరెడ్డి గారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం గత 12 సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతోంది. అదే పద్ధతిలో వీరు చేసేటువంటి కార్యక్రమాలకి ముగ్ధులై కానీ ఆకర్షితులైన అయి లయన్స్ క్లబ్ లాంటి వారు అందరూ కూడా ఈ సహకారం కూడా రావటం అనేది జరుగుతోంది. ఈ రోజున కార్తీక పౌర్ణమి సందర్భంగా పేదవారికి అదేవిధంగా మున్సిపల్ వర్కర్స్కి డైరెక్ట్గా దుప్పట్లు పంపిణీ కార్యక్రమం అనేటువంటిది చేయటం అనేది జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జయహో విజయవాడ హెల్పింగ్ హ్యాండ్స్ అనేటువంటి సంస్థ మరింత ముందుకు వెళ్ళాలని కూడా కోరుకుంటూ సెలవు. జయహో విజయవాడ రెసిడెంట్స్ హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకులు వెంకటరెడ్డి, గవర్నర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ 2012 నుండి జయహో విజయవాడ రెసిడెంట్స్ హెల్పింగ్ అండ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో పేదలకు సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. స్థానిక దాతలు ఫ్రెండ్ సర్కిల్ ప్రోత్సాహంతో పుష్కర కాలం నుండి వేసవిలో చలివేంద్రాల ద్వారా మజ్జిగ, పండ్ల రసం, త్రాగునీరు పంపిణీ చేపట్టడంతో పాటు చలికాలంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. పౌర్ణమి సందర్భంగా అరణల్పేట సంజీవ కాలంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా దుప్పట్లు పంపిణీ చేద్దామనే ఉద్దేశంతో అన్న గౌతమ్ రెడ్డి గారు, తర్వాత మా జయహో రెసిడెన్షియల్ విజయవాడ రెసిడెన్షియల్ హెల్పింగ్ హ్యాండ్స్ మిత్రుల సహకారంతో దాదాపు 500 మందికి ఈరోజు దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇలాగ 2012 నుంచి ప్రతి సంవత్సరం కూడా దుప్పట్లు కానివ్వండి, అలాగే ఎండాకాలంలో మజ్జిగ కానివ్వండి, లేకపోతే శ్రావణ మాసంలో భోజనాలు కానివ్వండి, ఈ విధంగా చేయడం జరుగుతుంది. మిత్రుల సహకారంతో, బంధువుల సహకారంతో మా ఫండ్ కొంత వేసుకొని ఇట్లాగా. సో వాలంటరీగా మేము సమాజానికి కొంత సేవ చేయాలని ఉద్దేశంతో లయన్స్ క్లబ్ సహకారం, వాకర్స్ మిత్రులు, మెడికల్ అసోసియేషన్, ఇట్లా 3-4 అసోసియేషన్ సహకారంతో జయహో విజయవాడ రెసిడెంట్ హెల్పింగ్ హ్యాండ్స్ విజయవాడలో గత పుష్కర కాలంగా 2012 నుంచి ప్రతి సంవత్సరం వేలాది మందికి కూడా మేము సేవ చేయడం జరుగుతుంది. ఇది దాదాపుగా ఏంటంటే అందరి యొక్క సహకారంతో జరుగుతుంది. దానికి ముఖ్యంగా ఏంటంటే మా అన్న మాకు చిన్నప్పటి నుంచి కూడా అన్న మాకు ప్రోత్సహిస్తున్నాడు ప్రతి విషయంలో కూడా. సో అన్న యొక్క సహకారంతో మేము ముందుకెళ్తున్నాము. అలాగే లయన్స్ క్లబ్ గవర్నర్గా ఎలక్ట్గా అయినటువంటి ప్రసాద్ గారు, అలాగే శ్యాంప్రసాద్ గారు, అలాగే రుత్తాల లక్ష్మి గారు, అలాగే మన మూర్తి గారు, ఏడుకొండల గారు, వీళ్ళందరూ సహకారంతో మేము ముందుకెళ్తున్నాం. సంవత్సరం గత 12 సంవత్సరాల నుంచి చేస్తున్నామని చెప్తున్నారు జీవి రెడ్డి గారు. ఇక్కడ పేదలకి మరి శీతాకాలం, కార్తీక పౌర్ణమి అంటే శీతాకాలంలో వస్తుంది. ఇప్పుడు ఈ దుప్పట్లు అనేవి చాలా అవసరం కాబట్టి సమయానికి మరి ఈ సంస్థ ద్వారా ఈ అందించడం చాలా అభినందనీయం. ఇక ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలకి మా లయన్స్ సంస్థ ద్వారా కూడా మేము సహకరిస్తామని తెలియదు. జైహో హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున నేను చాలాసార్లు వచ్చానండి ఇక్కడికి. మీరు చేసే సర్వీస్ కార్యక్రమాలు పేదలకి చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఇక్కడికి గౌతమ్ రెడ్డి గారితో పాటు నేను రెండోసారి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో లయన్స్ జె శంకర్ గుప్తా, పిఎంజేఎఫ్ లయన్స్ గవర్నర్ లైన్ చాగంటి లక్ష్మారెడ్డి, లైన్ ఎన్వివి ఎస్వి ప్రసాద్, పిఎంజేఎఫ్ లయన్స్ వాకర్స్ మిత్రులు పాల్గొన్నారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల గిరి ప్రదక్షిణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నెలవారీ కార్యక్రమంలో భాగంగా ఆది దంపతులను ప్రత్యేక వాహనంపై సుందరంగా అలంకరించిన వేదికపై ఉత్సవమూర్తుల నుంచి మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణలతో నగర విహార కార్యక్రమాన్ని కనుల పండగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బందితో పాటు వేద పండితులు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం నెలవారీ కార్యక్రమంలో భాగంగా కార్తీక మాస సోమవారం పౌర్ణమి సందర్భంగా శివ పార్వతుల నగరోత్సవ కార్యక్రమం నయన మనోహరంగా జరిగింది. ఘాట్ రోడ్లోని కామధేను అమ్మవారికి ఊరేగింపులో భాగంగా ప్రత్యేక వాహనంపై వివిధ పుష్ప జాతులతో అత్యంత సుందరంగా అలంకరించిన వేదికపై ఆది దంపతుల ఉత్సవమూర్తులకు పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం నగర విహార కార్యక్రమం వైభవంగా జరిగింది. దేవాలయాలకు విచ్చేసి భగవంతుని దర్శించుకోలేని అభాగ్యులు, వృద్ధుల చెంతకే దైవాన్ని తీసుకెళ్లడం నగరోత్సవంలో ముఖ్య ఉద్దేశం. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణతో ఆది దంపతులు వారి వద్దకే విచ్చేస్తున్న సందర్భంగా భక్తజనం కర్పూర నీరాజనాలతో స్వాగతం పలికి భగవత్ అనుగ్రహానికి అనుగ్రహ పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, సిబ్బందితో పాటు వైదిక కమిటీ సభ్యులు, భక్తజనం విశేషంగా పాల్గొనడం జరిగింది.
విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తమపై ఉందన్న సత్యాన్ని గురువులు మరువరాదని ప్రముఖ సామాజికవేత్త గొట్టిపాటి సత్యవాణి పేర్కొన్నారు. విద్యార్థులలో సృజనాత్మక శక్తితో పాటు భారత సనాతన ధర్మం, ప్రకృతి పరిరక్షణ వంటివి పెంపొందించాలని కోరారు. తమ బిడ్డలను విద్యాలయాలకు పంపడమే కాకుండా సత్ప్రవర్తనతో కూడిన ఉన్నతవంతులుగా తీర్చిదిద్దాల్సిన విధి తల్లిదండ్రులపై ఉందని స్పష్టం చేశారు. విజయవాడ స్థానిక గుణదల అంబిటస్ వరల్డ్ స్కూల్లో ఆదివారం సాయంత్రం 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల డైరెక్టర్ మానస ఈట్పుగంటి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యావేత్త, సెంట్రల్ సిల్క్ బోర్డు విశ్రాంత శాస్త్రవేత్త భారతీయం సత్యవాణి, ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఫౌండర్ చైర్మన్ నరేంద్ర ఈట్పుగంటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయం సత్యవాణి మాట్లాడుతూ, ఈరోజు కార్తీక పౌర్ణమిని అమిటోస్ పాఠశాల వార్షికోత్సవం జరుపుకోవడం ఎంతో శుభ పరిణామమని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల వలన ప్రకృతిపై అవగాహన, పిల్లల్లో దేశభక్తిపై అవగాహన కలుగుతోందని అన్నారు. విద్యార్థులు చేసిన నృత్యాలు, సంస్కృతి, సంగీతం హృదయాలను హత్తుకునేలా ఉన్నాయని అన్నారు. చదువు, మార్కులు అంటూ తల్లిదండ్రులు విద్యార్థులను ఇబ్బంది పెట్టకూడదని, వారి ఒత్తిడి వల్ల పిల్లలు నలిగిపోకూడదని, విద్యార్థి ఎప్పుడూ వెలిగిపోతూ ఉండాలని అన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ విద్యార్థుల అభివృద్ధిని తెలుసుకోవాలన్నారు. నరేంద్ర ఈట్పుగంటి మాట్లాడుతూ, ఈ రోజుల్లో అందరికీ ప్రపంచమంతా అరచేతుల్లో ఉందని అన్నారు. నేటి తరం విద్యార్థులు పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సక్రమమైన రీతిలో ఉపయోగించుకుని ఉన్నతమైన విద్యార్థులుగా ఎదగాలని అన్నారు. విద్యార్థుల చదువు పట్ల, ఎదుగుదల పట్ల తల్లిదండ్రులు నిత్యం శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వంశీ దొప్పలపూడి, వైస్ ప్రిన్సిపల్ లీనా సాతులూరి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విజయవాడ గుణదల్లో అంబిటస్ ఈ పాఠశాలకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పిల్లల్ని తీర్చిదిద్దుతున్న తీరు, ఈ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వాళ్ళలో ఒక జ్ఞాన బీజాలని ఈ ప్రకృతి పట్ల, దేశం పట్ల, సమాజం పట్ల వాళ్ళలో ఒక మంచి మంచి ఆలోచనలు పెంపొందిస్తూ చేస్తే ఈ విద్యా విధానం నాకు చాలా నచ్చింది. కార్యక్రమాల పిల్లలు కూడా చాలా అద్భుతంగా ప్రతి ఈవెంట్ కూడా ఎక్కడా కూడా తొణకకుండా, బెణకకుండా చాలా అద్భుతంగా నిర్వహించి అటు తల్లిదండ్రుల్ని, మమ్మల్ని కూడా చాలా ముచ్చటపడేటట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న డైరెక్టర్ డాక్టర్ మానస గారు, అలాగే శ్రీ నరేంద్ర ప్రసాద్ గారు, వీరందరూ కూడా చేస్తున్నటువంటి కృషికి నాకు చాలా ఆనందం కలిగిస్తోంది. ఏ తల్లిదండ్రులు అయితే ఈ స్కూల్కి పిల్లల్ని పంపిస్తున్నారో వాళ్ళందరూ కూడా నిజంగా అదృష్టవంతులు అనిపించింది. నాకు చాలా బాగుంది. విలువలతో కూడిన విద్యను అందించడానికి అంబిటస్ వరల్డ్ స్కూల్ ఎప్పుడూ కూడా కట్టుబడి ఉంటుందని విద్యా ప్రమాణాలను పాటిస్తూ, అలాగే టీచర్స్ని కానివ్వండి, విద్యార్థులను కానీ తీర్చిదిద్దడానికి కావలసినటువంటి కంటిన్యూషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి విద్యను అందించడానికి ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో వార్షికోత్సవంలో విద్యార్థులు చూపించినటువంటి ప్రతిభా పాఠవాలు, అట్లాగే వాళ్ళు అకాడమిక్గా కూడా వాళ్ళు సాధించినటువంటి విజయాలు, అంటే దేశంలో వివిధ భాగాల్లో సాధించినటువంటి విజయాల్లో కూడా చాలా సంతోషంగా ఉంది. సో ఇది మరింతగా పెంచి ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. సో మీ అందరికీ కూడా, మిత్రులకి వచ్చినందుకు, మాకందరికీ సహకారం అందించినందుకు మా విద్యార్థుల తల్లిదండ్రులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా నమస్సమాంజలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తోటా శ్రీనివాస్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. భారత రాజ్యాంగం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కల్పిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కే దక్కుతుందని గుర్తు చేశారు. సమాజ స్థాపనకు, స్వేచ్ఛకు ప్రతిరూపాలుగా భారత రాజ్యాంగం నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 61వ డివిజన్ అధ్యక్షుడు బల్లం కిషోర్, కొమ్ము రామకృష్ణ, కీసర ఓంకార్ రెడ్డి, డి భరద్వాజ్, కిషోర్, బ్రహ్మారెడ్డి, దాసు, ఎం కోటి, కె ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. 1949 నవంబర్ 26వ తేదీన మన భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. అలాగే ఈ రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో శ్రమించి రాయటం జరిగింది. ఈరోజు 140 కోట్ల మంది భారతదేశ ప్రజలు స్వేచ్ఛగా తమ జీవితాలను ఉన్నారంటే ఆయన రాసిన
రాజ్యాంగం వల్లే జరిగింది. అలాగే ఆ రోజున సామాజికంగా ఎంతో ఇబ్బందులు పడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకి వాళ్ళ జీవితాల్లో మంచి ఉన్నత స్థానాల్లో ఉండాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజున వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళు జీవితాల్లో ఎంతో ఉన్నత స్థానంలో ఉండేదానికి ఆయన కృషి చేశారు. ఎందరో త్యాగాలతో ఏర్పడిన భారత స్వతంత్ర దినోత్సవాలను స్వతంత్ర దినం జరుపుకుంటున్నాము. అదేవిధంగా మనకి ఒక ప్రత్యేకంగా ఒక రాజ్యాంగం ఉండాలని ఒక లక్ష్యంతో ఎందరో మహానుభావులు, అందులో కీలకంగా ఉన్న బిఆర్ అంబేద్కర్ గారు తను కీలకంగా వ్యవహరించి భారత రాజ్యాంగం రూపొందించడం, అది ఆమోదించడం జరిగిన సందర్భంగా ఈరోజు దాన్ని మనం ఘనంగా ఆ భారత రాజ్యాంగం ఘనంగా చేసుకుంటున్నాం. ఈరోజు ఇంకా మనం ఇప్పుడు జరుగుతున్న గత పాలకులకు భిన్నంగా ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి ఆ మహానేతల ఏదైతే కలగన్నారో అవన్నీ ఈరోజు మనకి ఏ రకంగా ఉండాలి అన్న గత పాలకులను చూసాం. ఆ పాలకులకు భిన్నంగా భిన్నంగా ఎన్నో మంచి మంచి పథకాలను తీసుకొచ్చి మనం ముందుకు తీసుకొచ్చిన మహానేత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, వారి పరిపాలన దక్షతతో ఇంకా ఈ గత పాలకులకు భిన్నంగా పరిపాలించడం కాకుండా మంచి మంచి పథకాలు తీసుకొచ్చి ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీకి 70% వారికి ఇవ్వటమే కాకుండా తనదైన ముద్ర వేసి వారికి ఉన్న స్థానాలు కల్పించడం మనకు గర్వకారణం చెప్పచ్చు. డిసెంబర్ 15 నుంచి 17వ తేదీ వరకు నెల్లూరులో పీడీఎస్యు 23వ రాష్ట్ర మహాసభలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జాతీయ కన్వీనర్ ఎం రామకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు యు ఘనిరాజులు తెలిపారు. ఈ కార్యక్రమ ప్రచార పత్రాలను ఆదివారం ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం విద్యారంగాన్ని మనువాద భావజాలంతో నింపుతున్నారని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని మండిపడ్డారు. విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేశారని, చలికాలంలో వసతి గృహ విద్యార్థులకు కనీసం దుప్పట్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. డిఎస్సి వేయకపోవడమే కాకుండా 4.5 ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదన్నారు. పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే జీవో 77ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు వైష్ణవ్, అనూష, వేణు తదితరులు పాల్గొన్నారు. మండిపడ్డారు. విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేశారని, చలికాల విద్యార్థులకు కనీసం టీచర్ పోస్టు భర్తీ చేయలేదన్నారు. పేద విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం వేణు తదితరులు రంగాన్ని పూర్తిగా నాశనం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం
జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని, ధ్వజస్తంభాన్ని మొక్కిన అనంతరం మూల విరాట్ను దర్శించుకున్న మోదీ, ప్రధాని రాక సందర్భంగా తిరుమలలో ఆంక్షలు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం. దీపోత్సవ కాంతుల్లో దేదీప్యమానంగా మారిన రాజగోపురం ప్రాంగణం. నేటి నుండి మరలా పునఃప్రారంభమైన టీడీపీ యువనేత లోకేష్ యువగళం. మళ్లీ పాదయాత్రలోకి దిగడంతో టీడీపీ శ్రేణుల్లో నెలకొన్న ఉత్సాహం. యువతకు ఉద్యోగాలు రావాలంటే తెలంగాణలో బీఆర్ఎస్ పోవాల్సిందేనన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బీఆర్ఎస్ పతనానికి కుకట్పల్లి నుంచే మొదటి అడుగు పడాలని వెల్లడి. పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు ఘాటు విమర్శలు. పవన్ గడ్డం పెరిగినా, ఫ్లైట్ క్యాన్సిల్ అయినా జగనే బాధ్యత అంటూ ప్రశ్న. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.